నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రభుత్వ అనుకూల మీడియాలోనే ఒక కథనం వచ్చింది. ఆ కథనం ప్రకారం ఏంటంటే రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. వచ్చిన ఆదాయం అంతా కూడా పెన్షన్లకి, జీతాలకి, అప్పులు, వడ్డీలకి వీటికి అంతా సరిపోతుంది అని చెప్పి అఫీషియల్గానే లెక్కల్లో అంటే మీరు చెప్పిన దాని ప్రకారమే చాలా లక్షల్లో కోట్లలో అప్పులు చెప్తున్నారు. మరి వాస్తవ పరిస్థితి అసలు ఎలా ఉంది అంటారు? వాస్తవంగా మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాము. రాష్ట్రం పరిస్థితి ఘోరంగా ఉంది. 2 లక్షల కోట్లు దగ్గర అప్పు చేరింది. ఈరోజు కూడా వచ్చిన కథనంలో పనిలో పనిగా ఏమి మాట్లాడినా జగన్ చేసిన విధ్వంసం అని రాసుకుంటూ వస్తారు. జగన్ గారు దిగిపోయి 19 నెలలు అయింది. ఈ 19 నెలల్లో మీరు రాష్ట్రాన్ని గాడిన పెడతాం, సంపద సృష్టిస్తాం, ఇవన్నీ చెప్పి కదా అధికారంలోకి వచ్చారు. పథకాలు ఇస్తాం, సూపర్ 6 అని. మరి ఇంకా జగన్ చేసిన విధ్వంసం అంటే ఏంటి? అసలు జగన్ గారు మీకు 7 లక్షల కోట్ల రూపాయలు మిగిలిచ్చిపోయారు. ఎట్లా తెలుసునా? మీరేమని ప్రచారం చేశారు ప్రజల్లో? 14 లక్షల కోట్ల అప్పులు చేశాడు, విధ్వంసము అది ఇది అని ప్రచారం చేశారు. ఆయన 3,32,000 కోట్లు బడ్జెట్లో చూపించింది అయితే కార్పొరేషన్ కింద తీసుకున్నంత లెక్కలేస్తే 7 లక్షల కోట్లు అప్పులు చేసి పోయాడు. అంటే 7 లక్షలు మిగిలే కదా. మీ మైండ్లో ఏముంది? 14 లక్షల కోట్లని ఉంది కదా. అంటే మీకు 7 లక్షల కోట్లు అదనంగా ఆయన ఇచ్చిపోయాడు. అంటే మీ అప్పుని మీరు అనుకున్నంత అప్పు లేదు అక్కడ. ఒకటి. రెండవది, ఇప్పుడు ఆ కథనం ప్రకారం ఏమిటంటే, అయ్యా రాష్ట్రం ఆదాయము 1,00,000 కోట్లు దాటడం లేదు, ప్రతి నెల 1,50,000 కోట్లు ఖర్చు కనిపిస్తూ ఉంది. ఈ 1,50,000 కోట్లలో 75,000 కోట్లు రీపేమెంట్స్, అంటే వడ్డీలు, అప్పులు, అంటే తీసుకున్న రుణంలో కొంత భాగము, వడ్డీలు, ఇవన్నీ ఆర్బీఐ వాళ్ళు మినహాయించుకునేది, ఇవన్నీ లెక్కలిస్తే 75,000 కోట్ల రూపాయలు ఉంది. పథకాలు, పెన్షన్లు, ఈ ఉద్యోగుల జీతాలు, అంటే పథకాలు కాదు, పెన్షన్లు, ఉద్యోగుల పెన్షన్లు, జీతాలు కలిపితే 75,000 కోట్లు ఉంది. మొత్తంగా 50,000 కోట్లు లోటు బడ్జెట్ ఉంది. ఇది కాకుండా పథకాల అమలని, అవని ఇవని వీటన్నిటికీ లెక్కలేస్తే ఘోరంగా ఉంది పరిస్థితి. ఈ నవంబర్ నాటికే 1,00,000 కోట్ల రూపాయలు దాటింది. దీంట్లో కూడా చాలా తెలివిగా రాశారు. 1,00,000 కోట్లు ఎలా దాటింది? కార్పొరేషన్ అప్పులు కాకుండా కార్పొరేషన్ అప్పులు కలిపితే మళ్ళీ 1,00,000 కోట్లు అవుతాయి. మళ్ళీ దీంట్లో జగన్ గారిని వీళ్ళంతా ఏమని విమర్శిస్తూ వచ్చారు? ఈయన కార్పొరేషన్ల పేరుతో ఎడాపెడా అప్పులు చేసి కార్పొరేషన్ల పేరుతో చేస్తున్నాడు అనేది లాస్ట్ టైం అంతా వీళ్ళు విమర్శించారు కదా. అసలు కార్పొరేషన్ పేర్లతో అప్పులు తేవడం అనేది చంద్రబాబు గారి హయాంలోనే ప్రారంభమైందని ఈరోజు ఒక కథనం ఉంది. దాంట్లో ఏమిటంటే, ఈయన దిగిపోయేటప్పుడు చంద్రన్న కానుక పేరుతో కార్పొరేషన్ పేరుతో అప్పులు తెచ్చి జనానికి పంచి దిగిపోయాడు. అంటే మొదట పెట్టింది వాళ్ళే, దాని బురదంతా తెచ్చేసింది వైసీపీ మీద. వీళ్ళు ఏమంటారంటే, ప్రతి 50,000 కోట్లు లోటు తేలుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. అత్యవసరమైన ఖర్చులు ఏటా 1,50,000 కోట్లు ఉంటే 50,000 కోట్లు లోటు తేలుతూ ఉంది. మొత్తం ఆదాయ మార్గాలు అప్పులు కాకుండా రాష్ట్రానికి 2 ఉన్నాయి. అవేమిటంటే కేంద్ర గ్రాంట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా. గ్రాంట్లలో ఈ సంవత్సరం 32,000 కోట్లు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే నవంబర్ నాటికి వచ్చింది 7,692 కోట్లు మాత్రమే. అవును, గ్రాంట్లు తెచ్చుకోండి మీరు. కేంద్రం నుంచి మీ ప్రభుత్వం ఉంది, మీరు కూటమిలో ఉన్నారు. గ్రాంట్లు మీరు ఎక్స్పెక్ట్ చేసిన 30,000 కోట్లలో 7,692 కోట్లు ఎందుకు వచ్చాయంటే నెలకు కనీసం 1,000 కోట్లు కూడా రావడం లేదు మీకు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 40,000 కోట్లు అంచనా వేస్తే నవంబర్ నాటికి 26,000 కోట్లు మాత్రమే వచ్చాయి. దీన్ని ఎలా పూడ్చుకోవాలి అనేది దీనికి ఏమిటంటే ఉన్న మార్గాలు కూడా చెప్తున్నారు. ఎలా? ఈ 15,000 కోట్లు ఏటా రేషన్ బియ్యానికి ఖర్చు పెడుతున్నారు. అసలు బియ్యం ఎవరు తింటున్నారు? ఇప్పుడు అన్ని స్మగ్లింగ్ అవుతున్నాయి. అవును, అప్పుడు ఆయన హయాంలో అయితే కాకినాడ నుంచి స్మగ్లింగ్ అయినాయి. మీ హయాంలో స్మగ్లింగ్ ఆపండి. ఎవరు వద్దన్నారు? మీరే చెప్తున్నారు స్మగ్లింగ్ అవుతున్నాయి 15,000 కోట్ల బియ్యం అని. మరి అప్పుడు కాకినాడ పోర్ట్ నుంచి తరలి వెళ్తున్న బియ్యం అని రోజు కథనాలు రాశారు కదా. మరి ఇప్పుడు ఎందుకు రాయడం లేదు మీరు? అప్పులు విపరీతమైన వడ్డీకి తెస్తున్నారు. అది జగన్ గారి హయాంలో మొదలైందని మళ్ళీ ఆయన మీద జగన్ గారి హయాంలో 12% వరకు అప్పులు తీసుకొని రావడం వల్ల ఈ మధ్య కొంచెం 9.5% వీళ్ళు తెచ్చారు. బాండ్లను విక్రయించి, బెవరేజెస్ బ్రాండ్లను విక్రయించి, ఇలా అన్ని కార్పొరేషన్లని 1,000 కోట్ల గ్యారంటీలకు అప్పులు తీసుకున్నారు, గ్యారంటీ పెట్టి. బిల్లుల చెల్లింపు కూడా వైసీపీ తరహాలోనే చేస్తున్నారు. అంటే ఆర్థిక శాఖ 30,000 కోట్ల బిల్లుల్ని వెనక్కి పంపింది. దీని మొత్తంగా ఏమిటంటే, మనల్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు 2 లక్షల కోట్లు అప్పులు చేశారు.
భవిష్యత్తులో విపరీతమైన ఏదో ఒక రూపంలో మనకు పన్నులు వేయబోతున్నారు. అదేవిధంగా వీళ్ళు ప్రతి ఏటా 1,00,000 కోట్ల అప్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే 19 నెలలకే 2,00,000 కోట్లు చేశారంటే వీళ్ళు ఇంకా 2 పథకాలు ఇవ్వనే లేదు. ఇచ్చిన పథకాలు కూడా అరకొరగా ఇచ్చారు. అన్నీ పెండింగ్లో ఉన్నాయి. చాలా చోట్ల ఇంకా డబ్బులు ఇవ్వాల్సినవి ఉన్నాయి. వసతి దీవెనని, ఆ దీవెనని ఉన్నాయి కదా చాలా. ఈ అప్పులన్నీ ఎలా మానవ వనరులను అభివృద్ధి చేసుకుంటే రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఎలా మానవ వనరులను అభివృద్ధి చేసుకుంటారు? ఇదే కాకుండా అంతులేని కథ అన్నట్టుగా ఏదో రాసుకుంటూ వచ్చారు. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 77,040 కోట్ల రూపాయలు ఆర్బీఐ ద్వారా అప్పు తెచ్చినట్టు కాగ్ తన నివేదికలో పేర్కొంది. డిసెంబర్లో 7,000 కోట్లు, జనవరి 6న ఏకంగా 6,500 కోట్లు, ప్రస్తుతానికి అప్పు 90,540 కోట్లు చేరిందని కార్పొరేషన్లు కాకుండా వాళ్ళ అనుకూల మీడియాలోనే వచ్చింది ఈ కథనం. అంటే దాని అర్థం ఏంటి? ఇంతకాలం వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజమనే కదా. 19 నెలలకే మీరు 2,00,000 కోట్ల అప్పులు చేశారయా, ఏం చేశారు ఈ డబ్బంతా అని వాళ్ళు అడుగుతూ ఉంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? మేము సంపద సృష్టిస్తాం, అదిగో మేము దేశాలన్నీ తిరుగుతున్నాం, మేము 1,00,000 కోట్లు వచ్చేసినాయి, ఉద్యోగాలు తెస్తున్నాం అన్నారు. ఈ 1,00,000 కోట్ల పెట్టుబడులు వర్కౌట్ అయ్యి ఉద్యోగాలు వచ్చి రాష్ట్రానికి ఆదాయం పెరగడం ఎట్లా? ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యి మీకు జిఎస్టీ రూపంలోనో ఇంకో రూపంలోనో ఆదాయం రావడానికి ఎంత టైం పడుతుంది? ఈలోగా మీరు ఏటా 50,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నారు. దేనికి? వడ్డీలకి, అప్పుల రీపేమెంట్కి, ఉద్యోగుల పెన్షన్లకి, జీతాలకి డబ్బంతా ఖర్చు అయిపోతా ఉంది. మిగిలిన ప్రతి పథకానికి మీరు అప్పు తెస్తున్నారు. అప్పు ఎన్నాళ్ళు ఎంతకాలం తెస్తారు? మరి మీరు ఆ రోజు చంద్రన్నకు తెలుసు సంపద సృష్టిస్తానని ఆయన చెప్పాడు, లోకేష్ గారు చెప్పారు, అన్ని అనుకూల మీడియా పత్రికలన్నీ ఏం రాశాయి? జగన్ హయాంలో శ్రీలంక అయ్యింది, వెనిజులా అయ్యింది, ఈయన వస్తే తప్ప గాడిన పెట్టలేడు అన్నారు కదా. 19 నెలలు అయింది, మరి ఏం గాడిన పడింది? ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది. జిఎస్టీ ఆదాయం కూడా తగ్గిపోతుంది. అంటే ప్రజల్లో కొనుగోలు శక్తి లేకపోతే జిఎస్టీ ఆదాయం పడిపోతుంది. మరి ఎట్లా దీన్ని ఎలా సమర్థించుకుంటారు? ఆ రోజు మీరు ఎవరైనా ఒక్కరన్నా రాశారా? చంద్రబాబు గారు మీరు చెప్తున్న అప్పుల ప్రకారం ఈ స్టేట్లో మీరు చెప్పే సూపర్ 6 అమలు అసాధ్యము, వద్దు, ఈ పని చేయకండి అని ఒక్కరన్నా చెప్పారా? చెప్పలేదు కదా. మరి ఆ రోజు ఏమీ మాట్లాడకుండా సూపర్ 6 అనే అద్భుతాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని మీరు నమ్మించి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అప్పుల్లో ఉన్నాము, రేషన్ బియ్యం తగ్గించి, పేదవాళ్ళ రేషన్ బియ్యం ఎందుకు తగ్గించాలి? మీ ఖర్చులన్నీ తగ్గించుకోండి. మీ విమాన ఖర్చులు, మీ రెగ్యులర్ ఖర్చులు, మీరు ఇవన్నీ ఖర్చులను తగ్గించుకోండి. పేదవాళ్ళ తినే రేషన్ బియ్యాన్ని పేదవాళ్ళు ఎవరు తింటున్నారు అంటారు. మీకు తెలుసా పేదవాళ్ళు తింటున్నారో లేదో? అంత బియ్యం అంతా కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిపోతుంటే మీరేం చేస్తున్నారు? మరి మీ లా అండ్ ఆర్డర్ కానీ, మీ గవర్నమెంట్ కానీ, మీ ఉన్న ఫోర్స్ కానీ ఏం చేస్తూ ఉంది? మీరు అరికట్టాలి కదా పేదవాళ్ళ బియ్యం పోకుండా. ఆ పని చేయకుండా పేదవాళ్ళ బియ్యానికి ఇప్పుడు ఎసరు పెట్టారు. అంటే ఇలా రకరకాల పథకాలకు ఒక్కొక్కటి ఎసరు పెట్టేసి అప్పుల్లో ఉంది, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది అనే ఒక ప్రచారం చేస్తూ మెల్లిగా అన్నీ గడ్డి కొడతారు. మరి అదే జరగబోతుంది. ఇలాంటి ఒక నిర్ణయం కనుక తీసుకుని మామూలుగా అంటే ఎప్పుడో పుట్టక ముందు నుంచి ఉన్నట్లుంది ఇది, ఈ రేషన్ బియ్యము లేకపోతే రూపాయికి 2 రూపాయలకి ఇచ్చే బియ్యం ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఇచ్చారు. అప్పటిది ఇప్పుడు తీసేస్తే అసలు దానికి ఎంత వ్యతిరేకత ఉంటుంది అని తెలియదు. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీలో దాన్ని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు. మీరు తినకపోతే, డబ్బులు ఉన్న వాళ్ళు తినకపోతే, డబ్బులు లేని వాళ్ళు కూడా మీరు మంచి బియ్యమే తింటున్నారని మీరు ఎట్లాగా ఏ గ్యారెంటీతో చెప్తారు? వాళ్ళకి ఉపయోగపడుతుందేమో ఆ రేషన్ బియ్యము. ఎవరికి తెలుసు? రేషన్ ఎందుకు కట్ చేస్తారు ఇప్పుడు? ఆ సలహా ఎందుకు ఇవ్వడము? మద్యం పెంచుకోండి, మద్యం రేట్లు పెంచుకోండి. హై క్లాస్ మద్యం పేదవాళ్ళ తాగే మద్యం కాకుండా హై క్లాస్ మద్యం రేట్లు పెంచుకోండి. మీరు బార్లకు వెసులుబాటు ఇచ్చారు, న్యాయమేనా అది? 5 స్టార్ రెస్టారెంట్లలో వెసులుబాటు ఇచ్చారు. మీరు 99 పైసలకి ఎకరా అమ్ముతున్నారు. చేయాల్సినవన్నీ ఇలా చేసుకుంటూ పోయి రాష్ట్ర సంపదనంతా ఇంకో రూపంలో ఖర్చు పెడుతూ పేదోళ్ళ బియ్యము, పేదవాళ్ళ పథకాలు, పేదవాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వీటన్నిటిలో గండి పెట్టాలని చూడడం అనేది అది ఇన్హ్యూమన్ కదా. అది కరెక్ట్ ఎట్లవుతుంది? అది ఇది ఎలా రిలేటెడో తెలియదు కానీ ఇందాకే ఒకటి చూశాను సార్. ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పేది, ఆయన అసలు రైస్ తినట్లేదంట. మరి మీలో ఎంతమంది తిన్నారో తెలియదు, కాప్స్ అందరూ మానేశారు, తగ్గించా, కూరగాయలకి ప్రోటీన్కి మాత్రమే అలవాటు పడ్డా, నేనైతే అసలు రైసే తినట్లేదని చెప్పారు. ఇది ఆయన భోజనము తినే స్టైలు మనలాంటి వాళ్ళ స్టైలు ఒకటే ఎట్లా అవుతుంది?
డబ్బులు ఉన్న వాళ్ళు చెప్తారు మేము ప్రోటీన్ ఫుడ్ తింటున్నాము, హైజీన్ ఫుడ్ తింటున్నాము, మేము క్యాలరీస్ లెక్కలు తింటాము అంటున్నారు. పేదోళ్ళు కూలీ నాలి చేసేవాళ్ళకి అవన్నీ లెక్కలు ఎట్లా తెలుస్తాయి? లెక్కలు వేసుకొని తింటారా? వాళ్ళు తిండి దొరికితే చాలనుకుంటారు. తిండి దొరికితే చాలనుకునేవాళ్ళు ఈ బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, దీంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి, దీంట్లో అవి ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, దీంట్లో జింక్ ఉంది, దీంట్లో ఐరన్ ఉంది అని లెక్కలు వేసుకొని తింటారు. సాధారణమైన మధ్యతరగతి ప్రజలు కానీ పేదవాళ్ళు కానీ భోజనాన్ని దొరికిన భోజనాన్ని తినేవాళ్ళే ఈ దేశంలో ఎక్కువ ఉన్నారు, కానీ లెక్కలు వేసుకొని తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి బియ్యాన్ని పండిస్తే షుగర్ వస్తుంది, ఇవన్నీ కూడా డబ్బులు ఉన్నోళ్ళు మాట్లాడే మాటలు. కష్టం చేసేవాడికి ఏ షుగరు రాదు. ఎందుకు వస్తుంది షుగర్? తెల్లారు లేస్తే 8 గంటలు పనిచేసేవాడికి. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.